రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. వాల్మీకి రామాయణము అరణ్యకాండ. మరి ఈరోజు చెప్పబోయేటటువంటి విషయం ఏమిటంటే శ్రీరాముని చేతిలో కరుడు మరణించుట అనేదన్నమాట. ఇంతవరకు కరుణి యొక్క సైన్యము, కరుణి యొక్క సేనాధ్యక్షులు వీళ్ళంతా కూడా రాముని చేతిలో మరణించారు. స్వయంగా ఇప్పుడు కరుడే రామునిపైకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఆ కరుని యొక్క గదను ముక్కలు చేసి కింద పడేటట్లుగా చేశాడన్నమాట. ఇది ఇంతవరకు జరిగినటువంటి వృత్తాంతం. ఈరోజు చూద్దాం. విత్వాతు తాం గదాం బాణైః రాఘవో ధర్మవత్సల. ధర్మవత్సలు అంటే ధర్మాత్ముడైనటువంటి ఆ రాముడు ఆ కరుని యొక్క గాథను ముక్కలు చేసి స్మయమాన అంటే చిరునవ్వు నవ్వుతూ కరం వాక్యం సంరబ్ధం ఇదమబ్రవీత్, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యున్నటువంటి కరునితో ఈ విధంగా అన్నాడు. ఇదంతా చూసి ఆ కరుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నేను ఇంత గొప్ప బలవంతుణ్ణి, నా యొక్క గదను ముక్కలు చేశాడు, సైన్యాన్ని నాశనం చేశాడు అని రాముని చూచి సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ ఉన్నాడు అన్నమాట కరుడు. ఆ కరునితో ఈ విధంగా అన్నాడు. ఏతత్తే బల సర్వస్వం దర్శితం రాక్షసాదమ శక్తిహీనతరో మత్తో వృతాత్వం అవగర్హసి. ఈ విధంగా నీ యొక్క బలాన్నంతా కూడా ప్రదర్శించావు. ఇదేనా నీ బలము? నీవు ఇప్పుడు శక్తిహీనుడు అయ్యావు, వ్యర్థముగా ప్రగల్భాలు పలుకుచున్నావు అని కూడా అన్నాడు అన్నమాట. ఏషా బాణ వినిర్భిన్నాం గదా భూమి తలంగత అభిధాన ప్రగల్భస్య తవ ప్రత్యరిగాతిని. అంటే ఈ గద శత్రువును పరిమార్చుటలో తిరుగులేనిది అని నీవు ఇంతవరకు బీరాలు పలుకుతూ ఉన్నావు. అది నా బాణాల దెబ్బకు ముక్కలైంది, నేలపాలైంది సుమా అని అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? రణభూమికి బలి అయిన రాక్షసుల యొక్క బంధుమిత్రుల కన్నీటిని తుడిచేదను అని నీవు పలికి ఉన్నావు. రణంలో 14,000 మంది రాక్షసులు మరణించారు కదా. వాళ్ళ బంధువుల యొక్క కన్నీటిని తుడిచేదను అని నీవు పలిక. వాళ్ళ కన్నీరుని ఏ విధంగా తుడవగలవు అంటే రాముణ్ణి చంపితే వాళ్ళ కన్నీరు తుడిచినట్లవుతుంది అని నువ్వు పలికి ఉన్నావని ఇదంతా రాముడు అంటున్నాడు. ఆ పలుకులన్నీ ఇప్పుడు వ్యర్థాలయ్యాయి, అసత్యాలయ్యాయి అంటున్నాడు. నీవు నీచుడవు, హీన స్వభావుడవు, దుష్ప్రవర్తనుడవు, రాక్షసుడవు, నీచపు పనులు చేస్తావు. నువ్వు తక్కువ హీన స్వభావం కలిగిన వాడవి, నీ ప్రవర్తన కూడా చెడుగా ఉంటుంది. పైపెచ్చు రాక్షసుడవు కనుక నేను నీ ప్రాణములను తప్పనిసరిగా తీస్తాను అంటున్నాడు. నీ ప్రాణాలను తీసేస్తాను. ఏ విధంగా అంటే గరుత్మంతుడు అమృతమును వలె హరించి వేసేదను అంటున్నాడు. ప్రాణాన్ని అపహరిష్యామి గరుత్మాన్ అమృతం యథ అని అంటున్నాడు. గరుత్మంతుడు అమృతాన్ని హరించి మరి నాగులను ప్రాణాలు పోయేట్టుగా చేసిన ఆ విధంగా నేను నిన్ను చంపుతాను అన్నాడు. నేడు నా బాణములతో నీ ఉదరమును ఛేదించేదను. బాణాన్ని ప్రయోగించి నీ ఉదరమును పొట్టను చీలుస్తాను అన్నాడు. నీ కంఠమును ఖండిస్తాను అంటున్నాడు. నీ శరీరము నుండి స్రవించుచు నురుగులతో బుడగలతో ఒప్పిడి వెచ్చని రక్తమును భూమి పానము చేయగలదు.
అంటే నిన్ను చంపితే నీ నుండి ఉద్రిక్తమైనటువంటి ఆ రక్తం బుడగలతో వేడిగా నురుగులతో మరి వస్తూ ఉంది కదా, దానితో భూమిని తడుపుతాను అంటున్నాడు. అంటే భూమికి పానం చేయగలదంటే అంటే భూమి పైన పడేటట్టుగా చేస్తాను అని చెబుతున్నాడు అన్నమాట. ఈ దెబ్బతో నీ శరీరావయవాలు అన్నియును దుమ్ము కొట్టుకొని పోవును. నీ 2 భుజములను శరీరం నుండి వేరై దూరముగా పడిపోవును. అతి కష్టంపై లభించిన తరుణిని వలె నీవు భూమిని కౌగిలించుకొని దీర్ఘనిద్రలో మునుగుదువు అంటున్నాడు. తరుణి పొందు కోసం ప్రయత్నించి బలవంతంగా ఆమెను ఏదో విధంగా లొంగదీసుకున్నప్పుడు ఏ విధంగా మరి ఆమెను కౌగిలించుకుంటే ఆ విధంగా నీవు ఈ భూమిని కౌగిలించుకుంటావు, అంటే భూమిపైన పడిపోతావు అని చెబుతున్నాడు అన్నమాట. నీవు మరణించుటతో నీ వలన బాధలు పడుచు రక్షణ కరువై ఉన్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు సుఖాన్ని కలిగించేటటువంటి నిలయాలుగా మారతాయి అన్నాడు. నువ్వు ఇప్పుడు వాళ్ళని సుఖంగా ఉండనివ్వడం లేదు. నువ్వు మరణించావనుకోండి, ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా ఆనందంగా మరి కాలాన్ని గడుపుతారు అని అంటున్నాడు. వాళ్ళు నివసిస్తారు ఇక్కడ అని. ఓ రాక్షసుడా, నా బాణముల బాటికి దండకారణ్యమునందలి రాక్షసులందరూ చనిపోయిన పిమ్మట మునులంతా కూడా ఈ ప్రదేశంలో నిర్భయంగా సంచరిస్తారు అని కూడా చెప్పాడు. ఇంతవరకు ఇతరులకు భయమును కొలుపువచ్చు వచ్చినటువంటి రాక్షస స్త్రీలు తమకు ఆత్మీయులైన రాక్షస యోధులందరూ మృతి చంద్రుడితో కన్నీరు మున్నీరుగా విలపిస్తారు, దిక్కులేని వారు అవుతారు అని. ఇంతవరకు ఈ రాక్షస స్త్రీలు కూడా మరి అందరికీ భయాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. తమ భర్తల యొక్క సాహచర్యంతో, తమ భర్తల యొక్క పరాక్రమాలతో. ఇప్పుడు తమ భర్తలు మరణించారు కాబట్టి మరి వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దిక్కులేని వారుగా ఉన్నారు. దాని తర్వాత ఇక నా భయమునకు ఇచ్చట ఉండజాలక ఎటువారులు అటు పారిపోతారు అని కూడా రాముడు అన్నాడు. దుష్టుడవైన నిన్ను పతిగా పొందిన నీ భార్యలందరూ నీవలే దుష్ప్రవర్తన కలవారైరి అంటే నిన్ను పెళ్లి చేసుకున్నటువంటి నీ భార్యలంతా కూడా క్రూరులయ్యారు. నీ మరణ కారణంగా వారు కామపురుషార్థములకు దూరమై, కామపురుషార్థం అంటే సర్వసుఖాలు భర్తల వల్ల కలిగేటటువంటి సర్వసుఖాలను కోల్పోయి శోకంలో మునిగిపోతారు, విలవిల్లాడుతారు అని కూడా చెప్పాడు. ఓ ఖరా, నీవు క్రూరుడవు, నీచుడవు, క్షుద్రమైన భక్తి గలవాడవు, బ్రాహ్మణులను బాధించేవాడవు. మరి అందువలన నీ వలన ఎప్పుడు ప్రమాదం వచ్చి పడును అని భయ సందేహంతో మునీశ్వరులు వణికిపోవచ్చునే అగ్నికి హవిస్సును అర్పించుచుందురు. రణరంగమున తనకు తత్తరపాటును కూర్చుచు రాముడు ఇట్లు పలుకుచుండగా కరుడు మిక్కిలి రోషావేశాలకు గురయ్యాడు. అంటే తనను కించపరుస్తూ తన స్థితిని అంతా కూడా ఈ విధంగా చేస్తాను అని అంటూ ఉంటే దానికి ఇతడికి కోపం ముంచుకొచ్చింది. పరుషోక్తులు ఆడాడనమాట. ఏమంటున్నాడు? ఓయి, నీవు నిజంగా అహంకారివి, భయపడవలసిన సమయం నందు నిర్భయుడవై మంచి చెడ్డలు మరిచి మాట్లాడుతున్నావు. అంటే రామునితో అంటున్నాడు, నీకు మృత్యు ఆసన్నమైంది, అది నువ్వు తెలుసుకోలేకుండా మరి ఈ విధంగా వివేకాన్ని కోల్పోయి కార్య విచక్షణకు గురవుతున్నావు అని కూడా అన్నాడు. ఈ విధంగా పలికినటువంటి ఆ రాక్షసుడు మరలా క్రుద్ధుడై కనుబొమ్మలు ముడివైచి రణమున రాముని దెబ్బతీయుటకు సాధనమునకై అంతటను కలయజేసిన యుద్ధం చేయాలనుకున్నాడు. గద పోయింది కదా, ఇంకా అతనికి ఒక యుద్ధ సాధనం కావాలి. ఆ యుద్ధ సాధనం కోసం మరి అటు ఇటు చూశాడు. అప్పుడు సదదర్శ మహాసాలం అవిదూరే నిశాచర. ఆ యుద్ధానికి కావలసిన ఆయుధం కోసం చూస్తే ఆ ఎదురుగా ఒక పెద్ద మద్ది చెట్టు ఉంది దగ్గరగా.
అది చూశాడు. రణే ప్రహరణస్యార్థే సర్వతో హ్యవలోకయన్. మరి యుద్ధంలో అది ఆయుధంగా తీసుకోవాలనుకున్నాడు. స తముత్పాటయామాస సందస్య దశనచ్చదం. పండ్లు బిగబట్టి, దాన్ని లోతుకు ఉంది కదా, పెద్ద చెట్టు కాబట్టి దానిని గట్టిగా మరి పెదవులు కొరుకుతూ దాన్ని పైకి లాగాడన్నమాట. తము సముత్ప్య బాహుభ్యాం నినద్యచ మహాబల. చేతులతో పైకి తీసుకున్నాడు, నినాదాలు చేస్తూ ఏమంటున్నా అంటే, ఓయి రామా, ఇక నీవు చచ్చినట్లే అని పలికాడు. అప్పుడు మహాపరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముడు తన మీదికి వచ్చుచున్న వృక్షాన్ని బాణములతో ముక్కలు చేశాడన్నమాట. ఆ మధ్య చెట్టు సాలప్రాంశ చాలా పొడవుగా ఉంటుందన్నమాట. మధ్య చెట్టు యుద్ధాల్లో మరి ఆ రాక్షసులకు అవే ఆయుధాలు, పెద్ద యోధులు కూడా అలే ఆయుధాలు అవుతాయన్నమాట. వానరులు కూడా అలాంటి ఆయుధాలు, వాటిని ఆయుధాలుగా వాడుతూ ఉంటారు. మరి ఆ రాక్షసుని హతమనర్చుడుకు మిక్కిలి రోషావేశుడయ్యాడన్నమాట శ్రీరాముడు. క్రుద్ధుడైన శ్రీరాముని మేను చెమర్చిన కోపం వచ్చేటప్పటికీ ఆ కోపంతో ఆ శరీరం అంతా కాస్త ఆ చెమట పడిందన్నమాట. కన్నులు ఎర్రబారాయి. పెక్కు బాణాలను ప్రయోగించాడు. ఆ కరుని చీల్చి చెండాడాడన్నమాట. ఈ విధంగా రాముని బాణాలకు కరుని శరీరమును ఏర్పడిన గాయముల నుండి నురగలతో కూడినటువంటి రక్తం, అంటే చెప్పాడు ముందే రాముడు ఏమన్నాడు, నీ యొక్క రక్తం వేడిగా నీ శరీరం నుండి స్రవిస్తూ బుడగలతో మరి నురుగులతో ఈ భూమి పైన పడుతుంది, ఈ భూమిని తడిపి వేస్తుంది అన్నాడు కదా. అదేవిధంగా ఇప్పుడు జరిగిందన్నమాట. ఆ విధంగా ఇది ఎడతెరిపి లేకుండా స్రవింపసాగిన అతని శరీరం నుండి ఆ రక్తం. యుద్ధభూమి ఎందు శ్రీరాముని బాణముల తాకిడికి ఆ కరుడు వ్యాకుల పాటుకు గురయ్యాడు, కలత చెందాడు. మరి ఒక్క ఉదుటును విజృంభించాడన్నమాట. అతడు కూడా ఊరకుంటాడు కదా. నెత్తురోడుచున్న శరీరముతో అతి క్రుద్ధుడై విజృంభించి తనను సమీపించిన ఆ కరుని సంహరించటకు అనుగా ఈ రాముడు కూడా అస్త్ర సన్నద్ధుడయ్యాడు. వెంటనే 2 అడుగులు వెనకకు వేశాడన్నమాట. అంటే ఎవరైనా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు 2 అడుగులు వెనక్కి వేస్తారు. రాముడు కూడా ఇప్పుడు తన పైకి యుద్ధానికి వచ్చుచున్నటువంటి కరుణ్ణి మధ్య చెట్టు తీసుకొని మరి వస్తూ ఉన్నాడు కదా. మరి అతన్ని బాణాలతో ఎదుర్కోవడానికి 2 అడుగులు వెనక్కి వేశాడు. పిమ్మట శ్రీరాముడు రణరంగమును కరుని వధించుటకై నిప్పులు గక్కుచున్న మరి ఒక బ్రహ్మాస్త్రమా అన్నట్లు ఒప్పుచున్న ఒక బాణాన్ని తీసుకున్నాడు. భావగ్రాహి అయినటువంటి ఇంద్రుడు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంద్రుడు ఏం చేసినా అంటే, తన దేవతలంతా కూడా యజ్ఞయాగాదులకు ఆటంకం లేకుండా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి, ఇక్కడికి శ్రీరామచంద్రుడు వస్తాడు కదా, ఆ శ్రీరామచంద్రుణ్ణి మా యాగరక్షణ కోసం మీరు అక్కడైతే సుఖంగా ఉండవచ్చు, దాని తర్వాత దేవతలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి దండకారణ్యానికి పంపమని అడుగుతాడు. ఇప్పుడు అదే జరిగింది. అది ఏ విధంగా కరుని వచ్చే స్థలాన్ని చీల్చాడన్నమాట. ఆ విధంగా వచ్చినటువంటి ఆ శ్రీరాముడు అంటే ఏ విధంగానంటే, శ్వేతారణ్యమున పరమశివుని కంటి మంటకు అంతకాసుడు భస్మమైనట్లు శ్రీరాముని శరాగ్నికి కరాసుడు దగ్ధమై నేల కొరిగాడు అంటున్నాడు. శ్వేతారణ్యం అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఈ శ్వేతారణ్యం అనేది ఎక్కడ ఉంటుంది? కావేరీ నది సముద్రమున సంగమించు ప్రదేశమునకు, కావేరీ నది సముద్రంలో కలిసిపోయేటటువంటి సంగమించేటటువంటి ప్రదేశానికి సమీపములో ఉన్నటువంటి అరణ్యానికి శ్వేతారణ్యము అని పేరు అన్నమాట. కావేరీ నది ఇప్పుడు కర్ణాటక నుంచి తమిళనాడుకు పోతుంది. తమిళనాడులో అక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట. అక్కడ ఉంది శ్వేతారణ్యము అని వ్యాఖ్యానకారుడు చెప్తున్నాడు. అంధకాసుడు సింహిక విప్రచిత్తుల కుమారుడు. అంధకాసుడు అక్కడ ఉంటాడు.
ఈ సింహిక అంటే ఆ లంక పోయే దారిలో ఆంజనేయ స్వామికి అడ్డు వస్తుంది సింహిక. ఆమె కూడా ఒక రాక్షసి అన్నమాట. ఆ సింహికకు విప్రచిత్తుడు అనే ఆయన యొక్క వాళ్ళ యొక్క కుమారుడు అంధకాసురుడు. ఇతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి గొప్ప వరాలను పొందాడు. వరగర్వితుడైన ఈ ధనుజుడు సుందరీమణులను బాధించాడు. కామపరవశుడై ఇతడు పార్వతీదేవిని ఆశించాడు. ఆ సందర్భంలో అంధకాసురుణ్ణి శివుడు సంహరించాడనమాట. ఇప్పుడు చెప్తున్న శ్వేతారణ్యమున పరమశివుని కంటి మంటకు అంధకాసురుడు భస్మమైనట్లు శ్రీరాముని శరాగ్నికి కరాసురుడు దగ్ధమై నేల కొరిగాడు అని చెప్పాడు. ఇంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు వృత్రాసుడు బలాసుడు హతులైనట్లు ఈ ఫేనముచే నముచి మృతుడైన విధముగాను శ్రీరాముని బాణముచే కరుడు నిహతుడయ్యాడు అని చెప్తున్నాడు. శ్రీరాముడు కరుని తుదముట్టించినందులకు మిగుల సంతసించి రాజర్షులు బ్రహ్మర్షులు అతడికి చేరారు. ఈ విషయం అంతా తెలిసింది. రాజర్షులకు బ్రహ్మర్షులకు వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించారు. పిమ్మట వారు ఆయనతో ఈ విధంగా అన్నారు. అనీతస్త్వమిమం దేశం ఉపాయేన మహర్షిభిః ఏషాం పదార్థం క్రూరాణం రక్షసాం పాపకర్మణాం. ఉపాయంతో మహర్షులంతా కూడా నిన్ను ఈ దండకారణ్యానికి తీసుకుని వచ్చారు, పాపాత్ములను అయినటువంటి రాక్షసులు చంపడానికి అని ఉపాయముగా ఇతడికి తీసుకుని వచ్చి, ఓ రఘువర, ఈ కార్యమును అంటే ఈ రాక్షసును చంపడం అనే దాన్ని చేసి మాకు మేలు చేశావు. ఇప్పుడిక మునీశ్వరులందరూ ఈ దండకారణ్యముల యందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకొనగలరు. అంటే తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో దేవతలను చారణులను అతడికి వచ్చారు. ఈ విధంగా మునులు అంటూ ఉంటే దేవతలు వచ్చారు. చారణులు అంటే ఆకాశ మార్గమున సంచరించేటటువంటి దేవగణం అన్నమాట. వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. దుందుబులు మోగించారు. అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పుష్పవృష్టిని కురిపించారన్నమాట. శ్రీరాముడు వాడి అయిన తన బాణ పరంపరచే కరదూషణాది ప్రముఖ రాక్షసులతో పాటు క్రూరకర్ములైన 14,000 మంది రాక్షస యోధులు 3 గడియల్లో మహాసంగ్రమను మట్టి గరిపించాడు. అంటే 1.5 ముహూర్త కాలంలోనే ఇదంతా జరిగిపోయింది. ఈ రాక్షస యోధుల 14,000 మందిని మరి వీళ్ళంతా కూడా మహాసంగ్రమణ మట్టి గరిపించిన బలి నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యం ఉనర్చాడు. ఇదంతా కూడా దేవతలు స్తుతిస్తున్నారన్నమాట శ్రీరామచంద్రుడిని అని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానాలకు వెళ్ళారు, వారి వారి లోకాలకు వెళ్ళారు. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంట నిడుకుని పర్వత గుహ నుండి వెలుపలికి వచ్చి తిన్నగా ఆశ్రమమున ప్రవేశించను. అంటే వాళ్ళు ఉన్నటువంటి పర్ణశాలకు వచ్చారు. పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు రాక్షస సంహారము గావించి విజయుడై మహర్షుల ప్రశంసలు అందుకొని ఆశ్రమమును అడుగిడాడనమాట. అంత లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించాడు. లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించాడు రాముడిని. మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యమును 3 గడియల్లో రూపుమాపాడు. ఈ విధంగా ఆ మహర్షులంతా కూడా సంతసించారన్నమాట. ఆ రాక్షస సంహారం అయిపోతానే వాళ్ళు నిర్భరానందముతో మరలా మరొకసారి రాముణ్ణి పూజించారు. అప్పుడు చంద్రుని పోలు ముఖకాంతులు గల సీతాదేవి తన భర్తను మరలా తన హృదయానికి హత్తుకున్నది, సంతోషపరవశైంది అని చెప్పేసి మరి ఈనాటి కథ కరుని సంహారం అనేది పూర్తయింది. తరువాత రేపు ఈ విషయం రావణునకు తెలుస్తుంది అనేది రేపు చెప్పుకున్నాం. మరి అంతా కూడా ఇంత గొప్ప కథను మనం ఈ రాక్షస సంహారం జరిగింది కాబట్టి మనమంతా కూడా ఆనందించాలి. మీరంతా కూడా ఇలాంటి కథలను చదువుకోవడానికి వీలుగా, వినడానికి చూడడానికి వీలుగా ఇందులో సబ్స్క్రైబ్ చేసుకొని అంతా కూడా లైక్ చేస్తే ఇంకా ఇలాంటి కథలు ఎన్నో
ఉద్రిక్తమైనటువంటి కథలు మనం వినవచ్చు, చదువుకోవచ్చు, చూడవచ్చు. ఓం